ప్రియులారా, ఈనాటి ధ్యానం కొరకై సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 7 నుండి 12వ వచనం వరకు చక్కగా ఎలుగెత్తి చదువుతారా? అది బెత్షెమెషుకు పో మార్గమున బడి ఈ దేశము సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించననియు తెలుసుకుందాము అనిరి. వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డులను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. మందసాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇశ్రాయేలులకు ఓటమి స్టార్ట్ అయినట్టే అనుకున్నారు, మన దశ తిరిగినట్టే అని వారు అనుకున్నారు. నిజంగానే వారి దశ తిరిగింది. క్షేమాభివృద్ధి వైపు కాకుండా సర్వనాశనానికి ప్రారంభమైంది. దేవుని హస్తం వారి మీద బరువుగా ఉండటం ప్రారంభించింది. దేవుని తీర్పులు వారి మీద విధించబడటం ప్రారంభించబడ్డాయి. మందసం వారి దగ్గరకు వచ్చినప్పటి నుంచి భయంకరమైన వ్యాధులు, అపరిమితమైన నష్టం, ఊహించని ప్రమాదాలు, భయంకరమైన ఓటమి వారికి వస్తోంది. ఈ మందసం వచ్చే దగ్గర నుంచి వారి కష్టాలు ప్రారంభమై భయంకర మరణం వారిని ఏలుబడి చేస్తుండగా, తీవ్ర వ్యాధులు తమను బాధిస్తూ ఉండగా వారిలో వారికి చర్చ మొదలైంది. అనవసరంగా దేవుని మందసాన్ని తెచ్చిపెట్టుకున్నాం, దానివల్ల ఎలా జరుగుతుంది మనకి అని చెప్తే కొంతమంది హేతువాదులు ఉంటారుగా. అవతల వ్యాఖ్యలో కూడా ఏడిశావు, మన అదృష్టవశములు అలా కలిగింది, ఏదో రోగం రావాలని వచ్చింది, దేవునికి ఏదో కోపం వచ్చింది, దేవుడి శిక్ష వల్లే జబ్బు వచ్చింది, ఎందుకు అనుకోవాలి? నెగిటివ్ గా నువ్వే ఫీల్ అవుతున్నావు. అలాగేమీ లేదు. ఈ చర్చ ఏ స్థాయికి వెళ్ళిందంటే, సరే దేవుని కోపం వల్లే జరిగిందా, ఇదంతా దేవుని మహిమేనా, లేక కాలక్రమంలో అదృష్టవశంలో జరిగిందా తేలిపోవాలి. ఎలా తేలాలని వాళ్ళే ఒక ప్లాన్ చేశారు. ఈ మందసాన్ని తిరిగి వాళ్ళకి దగ్గర పంపించేద్దాం. ఓ క్రొత్త ఎడ్డ బండిని తయారు చేసి ఎన్నడూ కాడి మోయని పాడి ఆవులను ఆ బండికి కట్టి ఆ బండి మీద ఈ మందసాన్ని పెట్టి వాటి దూడలను వాటి దగ్గర నుంచి వెనక్కి లాగి దూరంగా పెట్టి ఆ బండిని వదిలేద్దాం, ఎవడు నడిపించొద్దు ఆ బండిని. ఆ పాడి ఆవులే ఏమాత్రం బాధ లేకుండా, ఇబ్బంది పెట్టకుండా, సంతోషంగా అరుస్తూ కేకలేస్తూ ఆనందంగా బెత్షెమెషు మార్గంగా ఇశ్రాయేలు దేశానికి అని వెళ్ళిపోతే వాళ్ళ దేవుడు మహిమ కలిగినాడు, లేదా అంతా వంటిదే అని తేల్చేద్దాం అని ఫిక్స్ అయిపోయి ఇప్పుడు ఒక కొత్త బండిని తయారు చేసి దాని మీద ఈ మందసాన్ని పెట్టి ఎన్నడూ కాడి మోయని లేక దూడలు కలిగిన పాడి ఆవులను వాటికి కట్టి వదిలేశారు. ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సిన జవాబు ఏంటంటే, సర్వలోకనాథుని నిబంధన మందసం నిజంగానే మహిమ కలిగిందా కాదా? ఇలాంటి గుసగుసలు అంటే నాకు చిరాకు. చక్కగా ఆమేన్. మందసములో దేవుని సన్నిధి ఉందా లేదా? మందసం వల్ల ప్రజలు ఆశీర్వదింపబడుతున్నారా లేదా? మందసము ప్రభావం కలిగిందా కాదా? అందుకనే మందసము చెరపట్టబడినని తెలియగానే ఏలీ అనే ప్రధాన యాజకుని కూడలేమని ప్రార్థన చేసింది. ఇక ప్రభావం వెళ్ళిపోయినట్టే అని ఏడవలే. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, దేవుడు నిజమైన వాడు, మందసము వాస్తవమైనది, అందరి దేవుని సన్నిధి నిజం, అందరి దేవుని మహిమ నిజం, అందరి దేవుని ప్రభావం నిజం. కానీ ఆ మందసం యొక్క మహిమ, దాని ప్రభావం, దాని కార్యం, దాని సామర్థ్యం ఇత్యాదివన్నీ శత్రువు నమ్మాలంటే, అన్యులు నమ్మాలంటే ఆ బాధ్యత, ఆ భారం అకస్మాత్తుగా ఏమీ తెలియని పాడి ఆవుల మీద పడింది. ఇప్పుడు ఈ పాడి ఆవులు ఒకవేళ బెదిరి ఎటన్నా పరిగెడితే, ఎన్నడూ కాడి మోయని పాడి ఆవులు
కృంగి అక్కడే కూలబడితే, ఏ క్రూర ముఖము ఎదురొచ్చి భయపడి మందసము కింద పడిపోయేట్టుగా అటు ఇటు పరిగెడితే, ఆ ఆవుల వైపు నుంచి ఏ చిన్న పొరపాటు జరిగినా ఆవులు చెడ్డవి అని ఎవడండో, ఈ పరిగమాల ఆవులను ఒక్కడండో, వాళ్ళ దేవుడికి మహిమ లేదు అంటారంతే, మందసానికి అంత మ్యాటర్ ఏమీ లేదు అంటారంతే. అది వాళ్ళ ఫీలింగ్, మనం ఏం చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఆ ఫీలింగ్ ధృవీకరించాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ. అంత ఒకటిదే, అదేం లేదు అని వారికి చెప్పేవాడు ఎవడు? వాళ్ళంతటి వాళ్ళే ఫిక్స్ అయిపోయి పెట్టుకున్నారు ఒక ప్రమాణాన్ని. ఇలా జరిగితే వాళ్ళ దేవునికి మహిమ ఉన్నట్టు లేదా లేనట్టు. వాళ్ళ దగ్గరకు పోయి ఎవడు ఆర్గ్యుమెంట్ చేస్తాడు, ఎవడు కన్విన్స్ చేస్తాడు, ఎవడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు? మందసము మహిమ గల దేవునిది, మందసములో దేవుని మహిమ ఉన్నది, అమ్మో ఇది సామాన్యమైంది కాదు అనే సత్యం ఆ ప్రజలకు తెలియాలంటే ఉన్నది ఒకే ఒక మార్గం. ఈ మోగజీవాలు, కాడిమోయని పాడి ఆవులు ఆ భారం మీద పడగానే తొనకుండా బెనకుండా దూడల వైపు చూడకుండా ఆనందంగా అరుస్తూ కేకలేస్తూ ఉజ్జీవంగా బెత్షెమెషు మార్గాన బడి ఇశ్రాయేలు దేశపు సరిహద్దుల్లోకి దాన్ని తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ పాడి ఆవులు ఎక్కడ తప్పు చేసినా దేవుని మహిమ వట్టిది అనే ప్రమాదం ఉంది. ఈ పని నలుగురు యాజకుల భుజాలను పెట్టి వీళ్ళు తిన్నగా ఇశ్రాయేల్ దేశం వెళ్తే ఒప్పుకుంటామంటే దాన్ని నమ్మొచ్చు. ఈ పని నలుగురు ఇశ్రాయేల్ సర్దారులను పిలిచి పెడితే కూడా ఒప్పుకోవచ్చు. ఇశ్రాయేల్ గోత్రకర్తల మీద పెడితే అంగీకరించవచ్చు. పోనీ యాజకులుగా అభిషేకించబడకపోయినా రాజులుగా అభిషేకించబడిన వారిని పిలిచి పెడితే అంగీకరించవచ్చు. ఈ మహిమగల మందసాన్ని ఇప్పుడు ఎవరి మీద పెట్టేశారు? రెండు పాడి ఆవులు. పాడియావో 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 అంటున్నప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దానికి కాడి మోసిన అనుభవం లేదు. రెండు, దాని దేహస్థితి కాడి మోయుటకు పనికిరాదు. పచ్చి బాలింత దేహం అది. అది బ్రతుకుచున్నది, మేత మేయుచున్నది, తన లేక దుడలను పాల్చి పెంచుటకే. దానికి తాడుగట్టక్కర్లేదు, దాన్ని అదిలించి తోలక్కర్లేదు. దాని దూడను తీసుకెళ్తే వెనకాలబడి వస్తూనే ఉంటుంది. దాని ప్రాణం, దాని గమనం దూడ ఎక్కడో అక్కడే. దూడను సైకిల్కో బండికో ఆటోకో పెట్టి నువ్వు తీసుకెళ్తూ దాన్ని ఒక తాడు కట్టి వెనకాల కట్టక్కర్లా. అది పరిగెట్టి వస్తూనే ఉంటుంది. దాని ప్రాణమంతా దూడ మీదే ఉంటుంది. పాలిచ్చి పెంచాల్సిన లేక దూడలు ఆకలితో అరుస్తూ ఉంటే వీటి వద్ద నుండి వాడిని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా కట్టారు. అమ్మా అంటూ అవి కేకలు పెడుతున్నాయి, ఆకలితో అరుస్తున్నాయి. గిర్రుడు వెనక్కి తిరిగి దూడల దగ్గరికి వెళ్ళాల్సిన పాడి ఆవులు బెత్షెమెషు మార్గానికి వెళితేనే మందసములో మహిమన్నట్టు, లేకపోతే లేనట్టు. ఇది ఏమి న్యాయం? ఇక్కడ పాయింట్, ఇది న్యాయమా అన్యాయమా కాదు. ఎట్లయితేనే దేవుని మహిమను ఒప్పుకుంటామని అన్ని జనులు మాట్లాడుతున్నారు. ఇది ఎవడో పెట్టిన సవాలు, ఎవడో పెట్టుకున్న నిదర్శనం. దేవుడు దాన్ని క్యాన్సిల్ చేయాలంటే పెద్ద విచిత్రం ఏం కాదు. సడన్ గా భూమి నెరవిడిచి ఆ మాట వాళ్ళందరినీ మింగేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా అమ్మ బాబు వాళ్ళ దేవుడు మహిమనుడు అంటాడు 5 నిమిషాల పని. ఉరుములు మెరుపులు చేసి వాళ్ళని చంపేస్తే మరి దేవుడు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా చోద్యం చూస్తున్నాడంటే దేవుడు కూడా ఆ పాడి ఆవుల ద్వారానే తన మహిమ రుజువు కావాలని ఎదురు చూస్తున్నట్లేగా. లేదా ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేయాలి దాన్ని? అలా మాట్లాడుతూ ఉండగానే ఒక వెలుగు వచ్చి వాళ్ళని తాకి మొత్తం కింద పడిపోతే పని క్లోజ్ కాదా? చచ్చినట్టు ఒప్పుకోరు వాళ్ళు. దండం పెట్టుకుంటూ ఆలు మోసుకొచ్చి ఆడు పెట్టి వెళ్ళిపోతారు మందసాన్ని. ఎత్తుకెళ్ళినప్పటికంటే మర్యాదగా
దేవుడు ఏమీ చేయకుండా మౌనంగా తమాషా చూస్తున్నాడేమిటబ్బా అంటే, ఓ పాడి ఆవులారా, మోగసి వాళ్ళారా, ఇప్పుడు నా మహిమ భారం మీ భుజాన ఉంది, ఏం చేస్తారో చెయ్యండి అని వదిలేసాడు ఇప్పుడు దేవుడు. నా హృదయంలో ప్రభువు పెట్టిన భారం ఏంటో తెలుసా? నా హృదయంలో ప్రభువు ఉంచిన ఉపదేశం ఏంటో తెలుసా? ఈ మహిమ గల మందసాన్ని మోయుటకు ఇప్పుడు విడిచిపెట్టబడ్డవారు, ఇప్పుడు భారం మోపబడిన వారు ఇంతకు ముందు ఇంతటి మందసాన్ని మోసిన వారు కాదు. ఈ విషయంలో కాడి మోసిన అనుభవం కలిగిన వారు కాదు, కాడి మోయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు కూడా కాదు, కాడి మోయుటకు వీలైన పరిస్థితులు కలిగిన వారు కూడా కాదు. ఒక పక్క పచ్చి బాలింత దేహం శరీరం అంతా నొప్పులతో ఉంటే, ఒక పక్క మనస్సు లేక దూడల వైపే లాగుతూ ఉంటే, మరొక పక్క సర్వలోకనాథుని నిబంధన మందస మహిమ తన భుజాన మోపబడింది. శరీరంలో నొప్పులు, మనసులో లేకదోడపై ప్రేమ, కానీ భుజాలపై మాత్రం దేవుని మహిమ. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క క్షణమైన ఆలోచించకుండా, ఒక్క క్షణమైన అటు ఇటు తటపటాయించకుండా, ఆ పాడి ఆవులు సంతోషముగా అరచుచు బెత్షెమెసు మార్గము గుండా మందసాన్ని తీసుకెళ్ళిపోయినాయట. శత్రువులు గుండెలు అదిరిపోతున్నాయి. ఫిలిష్తీయులలో దేవుని భయం కలుగుతూ ఉంది. అప్రయత్నంగా వాళ్ళు ఒప్పుకుంటారు, అమ్మో వీళ్ళ దేవుడు సామాన్యుడు కాదు, అమ్మో వీళ్ళ దేవుడు మామూలు వాడు కాదు, అమ్మో మందసములో చాలా మహిమ ఉన్నది, దీని గురించి మనం వేసిన అంచనాలని తప్పే, ఇది మహిమ గల మందసమే, ఇందులో సందేహం లేదని అనుమానించిన వాడు, అపహసించిన వాడు ఇప్పుడు భయముతో ఒప్పుకునే పరిస్థితి ఏర్పడింది. కేవలం 2 పాడి ఆవుల వల్ల ఇంత సేవ జరిగింది, ఇంత మహిమ వచ్చింది, ఇంత క్షేమంగా మందసం ఇంటికి చేరింది. ఈ రోజున ఇక్కడ ఉన్న క్రైస్తవులు కానీ, విశ్వాసులు కానీ, సేవకులు కానీ, మరి విశేషంగా ఊహించకుండా భుజముల మీద తీవ్రమైన సేవ భారము మోపబడినటువంటి దైవజనులు కానీ, దేవుని సముఖము నుండి మీ కొరకు నేను మోసుకొచ్చిన ఉపదేశమేమనగా, మీరు ఒకవేళ పాడి ఆవుల వంటి వారై ఉండవచ్చును, మీ శరీరములో ఎన్ని బాధలు, దుఃఖములు, వేదనలు ఉండి ఉండవచ్చును, మీ మీద ఆశ పెట్టుకున్న లేగదూడలు ఎన్నో ఉండవచ్చును, మీరు అడుగు ముందుకు వేయకుండా మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఏడుస్తూ ఉన్న బాధాకరమైన ఏడుపులు మీ వెనక కొన్ని ఉండి ఉండవచ్చును. అయినా శరీరములో నొప్పుల కంటే, మనసులో ఉన్న ప్రేమ కంటే, మీ వెనక వినిపించుతున్న ఏడుపుల కంటే మీకు ప్రధానం మీ భుజం మీద మోపబడిన మందసం. ఎందుకంటే దీనిని బట్టి దీని మహిమ తెలియని అన్యులు ఒక తీర్పుకు వచ్చే అవకాశం ఉంది. నీ శరీరంలో బాధ లేదా? నీ మనస్సులో వేదన లేదా? నీ వెనక ఏడ్చుచున్న లేక దూడల ఏడుపులు నీకు వినబడలేదా? చెప్పకనే ఆవు చెబుతుంది, వినబడుతోంది, కానీ నేనెన్నడూ ఊహించలేదు ఈ మందసం యొక్క భారము నా మీదకి వస్తుందని. But all of a sudden I was commissioned to carry the heavy loaded ark of covenant. నేను ఊహించని భారం వచ్చి నా భుజాల మీద పడిపోయింది. నేను ఒక పాడి ఆవును గనుక నా దూడలు కాసిని పాలిచ్చి రైతుకు కూడా కొన్ని పాలిద్దాం అనుకున్నాను, ఎంతో కొంత ఉపయోగపడదాం అనుకున్నాను, కానీ నేనే భారం మోయాల్సి వస్తాను అనుకోలేదే. సర్వలోకనాథుని మహిమ నా భుజాల మీద ఉంటుందని నేను ఎన్నడూ ఊహించలేదే. ఫిజికల్ గా నాకు ఆ ఫిట్మెంట్ లేదు, మెంటల్ గా ఆ స్ట్రెంగ్త్ నాకు లేదు. చుట్టూ
చుట్టుపక్కల పరిస్థితులు కూడా దానికి సపోర్ట్ చేసేట్టుగా లేవు. బట్ స్టిల్ నా మీదకి మందసం భారం వచ్చేసింది. నేనేం చేయాలి? నేను మీ అందరికి దండం పెట్టి చెప్పే మాట ఒకటే, నువ్వేం చేస్తావనని తమాషా చూస్తున్నాడు శత్రువు, వేదనతో చూస్తున్నాడు నీ దేవుడు. నీ అడుగు ఎటు పడుతుందో దాన్ని బట్టి దేవునికి ఆనందమో దుఃఖమో వస్తుంది. ఇప్పుడు జస్ట్ డిపెండ్ ఆన్ యువర్ డెసిషన్. ఇప్పుడు నీ నిర్ణయంపై ఆధారపడి ఉంది. వాస్తవికంగా నీకున్న సమస్యలన్నీ చెప్పి కూర్చుంటావో, అవి చెబితే అబద్ధమైతే కాదు, అయ్యా నేను పచ్చి బాలింత దేహం, నేను ఎన్నడూ కాడి మోసిన దానను గాను, అసలు నా పాడి ఆవుకి కాడి లాగటం ఎంత కష్టం బాబు, అర్థం చేసుకోవచ్చుగా. ఆ మాట చెబితే ఎవ్వరూ కాదనరు. కాకపోతే శత్రువు పగలబడి నవ్వుతాడు, నీ దేవుడు నీ వలన అవమాన భారంతో కృంగుతాడు. నొప్పులు ఉన్నా, బాధ ఉన్నా, ఏడ్పు లేక దూడల బాధ వినబడుతున్నా ఓపిక చేసుకొని మందసాన్ని భుజాల నుంచి దించకుండా, నువ్వు కోరుకున్నది కాదు, నువ్వెన్నుకున్నది కాదు, నీవు అర్హత ఉందని కాదు, బలము సరిపోద్దని కాదు, సర్వలోక నాథుల నిబంధన మందసము నీ ఊహకు మించి అకస్మాత్తుగా నీకు తెలియకుండానే నీ భుజాల మీదకి వచ్చేసింది. ఇప్పుడు నీ నిర్ణయం దేవుని గౌరవాన్ని పెంచేదిగా ఉంటుందా, దేవుని అవమాన పాలు చేసేదిగా ఉంటుందా అన్నది నీ చేతిలో ఉంది. నీ ఎదురుగా శత్రువు అవహేళనగా, నీ పైన దేవుడు ఆసక్తిగా నిన్ను గమనిస్తున్నారు. నీ నిర్ణయంపై నీ దేవుని మహిమ ఆధారపడి ఉంది. పరిస్థితుల గురించి మాట్లాడతావా? నీ కష్ట నష్టాలు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి మందస్సాన్ని కిందకి వదిలేస్తావా? లేక మందస్సము కలిగిన బండిని లాగుతూ తిరిగి దూడల వద్దకు వెళ్ళిపోతావా? లేక బాధను కూడా కనపరచకుండా సంతోషముగా అరచుచు కేకలు వేయచు దర్జాగా బెత్షెమెషు మార్గములోకి సాగిపోతావా? ఈరోజు దేవుని మహిమ, దేవుని పరువు ప్రతిష్ట నీపై ఆధారపడి ఉంది. చెప్పడానికి మాట స్థాయికి మించినట్లుగా అనిపిస్తున్న ఒక చేదు నిజమది. నీ బలహీనత, నీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాల ప్రభావం నీ దేవునికి అవమానం తెచ్చిపెట్టేదిగా ఉంటే అసలు జీవించింది అదండగానే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను నేను. నీ దేవుని మహిమకు పనికొచ్చే పాత్రగా మారినప్పుడు నీవెందుకు వదడం? మరి కోట్ల మందిని కాదని ఏరి కోరి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్న మాట నిజం కదా? నీవు వాడబడటం ప్రారంభించబడ్డప్పుడు నీ అర్హత ఏమిటి? ఇంత కృప పొందినప్పుడు నీ స్థాయి ఏంటి? ఆది అపోస్తలులకు ఇచ్చిన ఉపదేశం నీ చేతుల్లో పెట్టాడే నమ్మి, రక్తం పెట్టి కొనుక్కున్న గొర్రెల్ని నమ్మి నీ చేతిలో పెట్టాడే, ఈడ్చి కొడితే 50,000 రూపాయలు బైక్ కొనుక్కుంటే వాడికి ఇమ్మంటే 100 సార్లు రూల్స్ పెడతావు వాడికి. నువ్వు తన రక్తం పెట్టి కొనుక్కున్న సంఘాన్ని నీ చేతిలో పెట్టాడే. సంఘమా, ఈ మాట చెబుతున్నందున సేవకులకి సంబంధించిన మాట అనుకుంటున్నావా నువ్వు? అలాగైతే నాకు చెప్పు, సేవా భారం, దేవుని రాజ్య భారం సేవకులకి తప్ప సంఘానికి మాకేమీ లేదని చెప్పండి. పోను ఒకవేళ ఐ విల్ యాక్సెప్ట్ దెన్. చెబుతారా సంఘ భారం అంతా, సేవా భారం అంతా, దైవ రాజ్య భారం అంతా సేవకులు తప్ప మాది కాదని? ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రశ్న, ఆ పాడి ఆవే నీవైతే, ఆ పాడి ఆవే నీవైతే నీ వెనక ఏడుపు వినబడుచున్న నీ లేగ దూడల అరుపులకు వెనక్కి తిరుగుతావా? నీ వైపు తేరి చూస్తున్న నీ దేవుని మహిమ నిమిత్తమై బెత్షెమెషు మార్గానికి పరుగులెడతావా? నువ్వు చెప్పాలి జవాబు ఇప్పుడు.
ఉండవచ్చును, బాధ్యతలు ఉండవచ్చు, భారాలు ఉండవచ్చును, నీపై ఆధారపడి ఉన్న వారి యొక్క విన్నపాలు వినబడవచ్చును. 2015 డిసెంబర్లో నా భార్య భయంకరమైన అస్వస్థత గురైంది. సుమారు ఒక్క దినమందే 80 లూజ్ మోషన్స్ అయినాయి. డాక్టర్స్ కూడా ఆశ వదులుకోమని చెప్పి, సారీ సార్, కాళ్ళలో తలలో కూడా పల్సు దొరికితే సెలైన్ పెడదామని చూస్తే ఎక్కడ పల్సు దొరికే ఛాన్సే లేదు. ఫెయిత్వల బిడ్డలందరూ మంచం చుట్టూ కూర్చొని ఏడుస్తున్నారు. నేను ఒడమోకరించి ప్రార్థన చేస్తున్నాను. ఆ దినం ఒరిస్సాలో ఒక సభకి వెళ్ళాలి. ఒకవైపు సుమారు 250 నుంచి 300 కిలోమీటర్ల దూరం ఉంటుంది విశాఖపట్నానికి. పాస్టమ్మ చావు బతుకుల్లో ఉందిగా, చల్లగా మారి ఈగలు మారుతున్నాయి. బిడ్డలందరూ ఏడుస్తున్నారు. ఆయనకు ఫోన్ చేసి, అయ్యా పాస్టమ్మ పరిస్థితిలో ఉంది, ఏం బాగోలేదు, నేను రాలేనయ్యా, దయచేసి మీరు జరిగించుకోండి, లేదంటే చెప్పండి, దగ్గర ప్రాంతంలో ఏదైనా ఒక సేవకుడు వచ్చి వాక్యం చెప్పినట్లుగా నేను ఏర్పాటు చేయగలుగుతాను అన్నాను. అయ్యా, ఇక్కడ సేవకు క్రైస్తవ్యానికి భయంకరమైన వ్యతిరేకత ఉంది. కత్తులు దూస్తున్నారు ఇక్కడ క్రైస్తవ వ్యతిరేకత శక్తులు. ఇప్పుడు మీరు రాకపోతే నేను అబద్ధమాడి మీ పేరు వేసినట్లుగా, డబ్బులు దండుకోవడానికి సభ పెట్టినట్లుగా ఇప్పటికే ప్రచారం చేస్తున్న వీళ్ళు నన్ను అబద్ధకునిగా ముద్ర వేస్తారు. మరి ఎప్పుడు ఇక్కడ సేవ జరగనివ్వరయ్యా. నువ్వు మానేస్తే కూటమే పాడవదు, ఇక్కడ సంఘమే మేము క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. నీ ఇష్టమని బోరుమని ఏడ్చాడు ఆ పాస్టర్. ఈ కూటము రద్దు అయితే పర్లేదు, కానీ ఆ గ్రామంలో క్రైస్తవ్యమే మూతపడద్దనే మాట నాకు బాధ అనిపించింది. సరే నేను వస్తున్నానని చెప్పి పెట్టాను. ఈ సంభాషణ వినటానికి నా భార్య సోయిలో లేదు. డాక్టర్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. చల్లబడిపోయి గట్టిగా అయిపోయి ఈగలు వాలుతున్నాయి. ఫెయిత్ బిడ్డలందరూ చుట్టూ ఏడుస్తున్నారు. ఒక బాధ్యత కలిగిన భర్తనైతే, ప్రేమ కలిగిన వాడిని అయితే నేను ఉండాలా వెళ్ళాలా మీరు చెప్పండి. ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడండి, ఏదో భావావేశంలో మాట్లాడడం కాదు. మోకరించి గొల్లు పెట్టి ఏడ్చి, ప్రభువా నీ సేవకురాల్ని నీ చేతులు పెడుతున్నాను, నీ ఇష్టమయ్యా. నా కుటుంబంలో నాకు వచ్చిన శ్రమను బట్టి ఒక గ్రామంలో సేవ పూర్తిగా మూతపడకూడదు. నాకు వచ్చిన కష్టం వల్ల ఒక చోట సేవే ఆగిపోతే దానికన్నా మాకు మరణమే మేలయ్యా అని ప్రార్థన చేసి బిడ్డలందరికీ చెప్పి, అమ్మ ప్రార్థన చేస్తూ ఉండండి అని నేను బయలుదేరా సభకి వెళ్ళాను. దారి అంతా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అయ్యా ఏమి చెల్లం లేదయ్యా. ఒక దశలో నా ఫోన్కి ఆన్సర్ చేయటం మానేశాను. బహువేగంగా ప్రాంతానికి వెళ్ళాను. నడి రోడ్డు మీద సెంటర్లో మీటింగ్ పెట్టారు. వందలాది ప్రజలు ఉన్నారు, అంతకు మించి శత్రువులు ఉన్నారు. కారు దిగి దుఃఖమును దిగమింకొని 1.5 గంట సేపు సువార్త ప్రకటించి, యేసయ్య మాత్రమే దేవుడు అని ప్రకటించి, తెల్లవారి సభ నాకు వీలవటం లేదు, నేను వెళ్ళిపోతున్నాను, రేపు సభ లేదు అని మైకులో ప్రకటించేసి, పాస్టర్ గారు ఏమనకండి, నా పరిస్థితిని బట్టి నేను వెళ్ళిపోతున్నాను, మరోసారి మీ గ్రామానికి వస్తానని చెప్పి అందరూ కళ్ళు మూసుకున్నప్పుడే వేగంగా బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పటికీ ఇంకా చనిపోలేదు, కానీ బాగుపడలేదు కూడా. తెల్లవారి పొద్దుచ్చేపటికి వచ్చి మళ్ళీ మోకరించాం. అలా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృప వలన తెల్లవారింతలో సుమారు 8-9 టైంలో తను కళ్ళు తెరిచి లేచి చేతి సైగతో పిలవటం ప్రారంభించింది. బ్రతికినందుకు ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టారు, కానీ ఒకవేళ చనిపోయి ఉంటే కూడా మేము తప్పు చేసేవని రిగ్రెట్ అయి ఉండేవాడిని కాదు. ఎందుకంటే నా పరిస్థితుల కంటే నా దేవుని మహిమ నాకు ముఖ్యం. నేను ఒక పాడి ఆవునే, నాకు బాధలున్నాయి. నా కోసం ఏడ్చే ఏడుపులు నా వెనుక వినబడుతున్నాయి.
కానీ నా మీద ఉన్న మందసం నాకు చాలా ముఖ్యం. నీ బలహీనత నీకు ముఖ్యమా? నీకున్న శ్రమ నీకు ముఖ్యమా? నీ మీద మోపబడ్డ భారం నీకు ముఖ్యమా? దైవజనులారా, ఉద్రేకములు, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం వేరు. ప్రాణాలు పనంగా పెట్టి మందసాన్ని ముందుకు లాక్కెళ్ళటం వేరు. ఈ రోజున నేను ఒక పెద్ద ప్రసంగం చేయలేకపోవచ్చు, కానీ నా హృదయంలో ఉన్న భారం అంతా మీ ముందు పెడుతున్నాను. ప్రభువు నాకు చెప్పిన మాట నమ్మకంగా మీ ముందు పెడుతున్నాను. మీరు అరిచి కేకలు వేస్తారో, ఆనందపడతారో, ఒక్కసారి మీ వెనక వినబడుతున్న ఏడుపుల కన్నా, ఒంటిలో ఉన్న నొప్పుల కన్నా, మనసులో ఉన్న బాధ కన్నా, మీ భుజముల మీద మోపబడ్డ మందస భారమే ఇంపార్టెంట్ అని భావించి సంతోషముగా అరుస్తూ కేకలు వేస్తూ భవిష్య మార్గముగా ముందుకెళ్తారో నిర్ణయానికి రండి. ఇప్పుడు